డిచ్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు గిరిజన ఆదివాసీ చైర్మన్ యాదగిరి నాయక్, మాజీ సర్పంచ్ బలరాం నాయక్, మాజీ ఎంపీటీసీ విఠల్ రాథోడ్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, పాండు, మాను, టీయూ అవుట్ సోర్సింగ్ సురేష్ చౌహాన్, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారాచంద్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నిస్వార్థంగా, నిబద్దతతో, విధేయతతో, అంకిత భావంతో విద్యార్థుల సర్వముఖాభివృద్ది ధ్యేయంగా కృషి చేస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందజేస్తూ సమాజ సేవకునిగా గుర్తింపు పొందాడని కొనియాడారు. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం తమ ధర్మమని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుత పరిపాలనను అందజేస్తూ ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని, యువతకు ప్రచారం గర్వించే విధంగా క్రీడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారని, రానున్న రోజుల్లో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని, దీనిని పట్టభద్రులు, మేధావులు తిప్పికొట్టాలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి తమ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీ పార్టీ కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని, ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని తారాచంద్ నాయక్ కోరారు. ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేయాలి. మొదటి ప్రధానత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేయాలి.